ఈ వీడియోలో మనము ఇంగ్లీష్లో సింగులర్ వర్డ్స్ని ఫ్లోరల్గా మార్చేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి నేర్చుకోబోతున్నాం. జనరల్గా మనము ఏదైనా సింగులర్ వర్డ్ను ఫ్లోరల్లోకి మార్చేటప్పుడు ఏం చేస్తామంటే ఆ వర్డ్కు చివరన ఎస్ కానీ లేదా ఈఎస్ కానీ యాడ్ చేసి ఆ వర్డ్ను ఫ్లోరల్లోకి మారుస్తాం. అయితే అలా మార్చడానికి మనం ఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి, ఈఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి అనేటువంటి అంశంతో పాటు ఇంకొన్ని అంశాలను ఈ వీడియోలో మనము నేర్చుకోబోతున్నాం. సో ఒక్కొక్కటి క్లియర్గా డౌట్ లేకుండా నేర్చుకుందాము. సో మీకు టోటల్గా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూద్దాం. చూడండి, ఫ్లోరల్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద ఫాలోయింగ్ రూల్స్. ఏంటిదంటే, ఫర్ ద వర్డ్స్ ఎండ్ విత్ ఎస్, ఎస్ఎస్, సిహెచ్, ఎస్హెచ్, ఓ, ఎక్స్ వి యాడ్ ఈఎస్ టు ద ఫ్లోరల్. అంటే ఏదైనా ఒక వర్డ్ ఎస్ తోటి కానీ, ఎస్ఎస్ తోటి కానీ, సిహెచ్ తోటి కానీ, ఎస్హెచ్ తోటి కానీ, ఓ తోటి కానీ, ఎక్స్ తోటి కనుక ఎండ్ అయితే ఆ వర్డ్కు మనము ఫ్లోరల్లోకి మార్చడానికి చివరన ఈఎస్ను యాడ్ చేసినట్లయితే, అంటే ఈ వీటితోటి ఎండ్ అయితే ఆ వర్డ్కు ఈఎస్ను యాడ్ చేయాలి ఫ్లోరల్లోకి మార్చాలంటే. సో అప్పుడు మాత్రమే ఆ వర్డ్ ఫ్లోరల్గా అవుతుంది. సో వీటితోటి ఎండ్ అయినప్పుడు మనం ఎస్ యాడ్ చేయకూడదు, ఈఎస్నే యాడ్ చేయాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, బియుఎస్. ఇక్కడ గమనించండి, బస్ అనేటువంటి పదము ఎస్ తోటి ఎండ్ అయింది. మన రూల్ ఏంటిది? ఎస్ ఉంటే ఈఎస్ యాడ్ చేయాలి. సో బస్ అనేటువంటిది ఏమవుతుంది? బస్సెస్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈఎస్ యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్లాస్, జిఎల్ఏఎస్ఎస్, ఎస్ఎస్ తోటి ఎండ్ అయింది. సో రూల్ ప్రకారం ఎస్ఎస్ కనుక ఉంటే మనము ఈఎస్ని యాడ్ చేస్తాం. ఇంకా బ్రాంచ్, ఇక్కడ సిహెచ్ తోటి ఎండ్ అయింది. సో ఈఎస్ను, బ్రాంచెస్, ఈఎస్ను యాడ్ చేసినాం. అదే ఇక్కడ పెన్ రాసినాం అనుకోండి, పెన్, దీన్ని అయితే ఫ్లోరల్ ఏం చేస్తాము? పిఈఎన్ఎస్. ఓకే, ఎందుకు ఎస్ యాడ్ అయింది ఇక్కడ? ఈఎస్ ఎందుకు యాడ్ కాలేదంటే ఎన్ తోటి ఎండ్ అయింది. సో ఇక్కడ మన రూల్ ప్రకారం అందులో ఎన్ అనేటువంటిది, అంటే ఇక్కడ ఎండ్ అయినటువంటి లెటర్ ఇక్కడ లేదు కాబట్టి మనము ఎస్ను యాడ్ చేయడం జరిగింది. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. బ్రష్, ఇక్కడ ఎస్హెచ్ తోటి ఎండ్ అయింది. సో ఈఎస్ను యాడ్ చేయడం జరిగింది. బ్రష్, బ్రషెస్. ఫాక్స్, ఫాక్సెస్. మ్యాంగో, మ్యాంగోస్. సో ఈ విధంగా, అంటే ఏదైనా లెటర్, ఏదైనా వర్డ్ ఎస్ తోటి కానీ, ఎస్ఎస్ తోటి కానీ, సిహెచ్ తోటి కానీ, ఎస్హెచ్ తోటి కానీ, ఓ కానీ, ఎక్స్ తోటి కనుక ఎండ్ అయినట్లయితే ఆ వర్డ్ని మనం ఫ్లోరల్గా మార్చేటప్పుడు ఈఎస్ను యాడ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ రూల్లోకి వెళ్దాము. నెక్స్ట్ చూడండి, రూల్ 2. ఫర్ ద వర్డ్స్ ఎండ్ విత్ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ, రిమూవ్ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ అండ్ యాడ్ విఎస్ టు ద ఫ్లోరల్. అంటే ఏదైనా ఒక వర్డ్ ఎఫ్ తోటి కానీ, ఎఫ్ఈ తోటి కనుక ఎండ్ అయినట్లయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎఫ్ కానీ ఎఫ్ఈని రిమూవ్ చేసి వాటిని ఫ్లూరల్ చేయడం కోసం విఈఎస్ను యాడ్ చేస్తే సరిపోతుంది. అది ఎలా అంటే ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్ఈఏఎఫ్, లీఫ్ ఉంది. సో ఇక్కడ ఎఫ్ తోటి ఎండ్ అయింది. దీని లీఫ్ను ఫ్లూరల్ చేయడానికి ఏం చేయాలి? ఎఫ్ను తీసేసి విఈఎస్ను యాడ్ చేయాలి. సో లీఫ్, లీవ్స్, విఈఎస్. ఓకే, వైఫ్, ఎఫ్ఈ తోటి ఎండ్ అయింది. మన రూల్ ప్రకారం ఎఫ్ఈ తోటి ఎండ్ అయితే దాన్ని తీసేయాలి, విఈఎస్ను యాడ్ చేయాలి. సో వైఫ్, వైవ్స్. అదేవిధంగా నైఫ్, కేఎన్ఐఎఫ్ఈ, నైఫ్, నైవ్స్. థీఫ్, ఇక్కడ ఎఫ్ తోటి ఎండ్ అయింది. సో థీవ్స్. సో ఈ విధంగా రూల్ అర్థమైంది కదా? ఎఫ్ కానీ ఎఫ్ఈ తోటి కానీ ఏదైనా వర్డ్ కనుక ఎండ్ అయినట్లయితే సో అప్పుడు వాటిని రిమూవ్ చేసి ఫ్లోరల్గా మార్చేటప్పుడు విఎస్ను యాడ్ చేస్తూ రాస్తాం. లీఫ్, లీవ్స్. వైఫ్, వైవ్స్. నైఫ్, నైవ్స్. థీఫ్, థీవ్స్. సో ఈ విధంగా. ఓకే, ఇప్పుడు థర్డ్ రూల్ నేర్చుకుందాము. ఆ థర్డ్ రూల్ ఏంటిదో ఒకసారి చూద్దాము.
ద వర్డ్స్ ఎండ్ విత్ వై. ఒకవేళ వర్డ్స్ గనక వై తోటి గనక ఎండ్ అయినట్లయితే, ఇఫ్ వై ఈజ్ ప్రిసైడెడ్ బై ఏ ఓవెల్ సౌండ్, ఒకవేళ ఓవెల్స్ తోటి కనుక వై అనేటువంటి లెటర్ ముందు ఓవెల్ సౌండ్ కనుక ఉన్నట్లయితే, అప్పుడు దాని ఫ్లూరల్లోకి మార్చడం కోసం, ఆ వర్డ్ను ఫ్లూరల్లోకి మార్చడం కోసం మనం ఏం చేస్తామంటే ఎస్ అనేటువంటి లెటర్ను యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, వైకి ముందు ఓవెల్స్ AEIOU ఉంటే ఎస్ను కలపాలి. అదేవిధంగా ఇఫ్ వై ఈజ్ ప్రిసైడెడ్ బై కాన్సోనెంట్, ఒకవేళ ఆ వై అనేటువంటి లెటర్ కాన్సోనెంట్ సౌండ్స్ కనుక దాని ముందు ఉంటే రిమూవ్ వైని రిమూవ్ చేసి యాడ్ IES టు ద ఫ్లూరల్. ఓకే, సో ఇది థర్డ్ రూల్. అంటే వైకి ముందు ఓవెల్ సౌండ్ ఉంటేనేమో ఎస్ కలపాలి, వైకి ముందు కాన్సోనెంట్ సౌండ్ ఉంటే మాత్రం వై తీసేసి IESను కలపాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. BOY బాయ్, ఇందులో వైకి ముందు ఏమున్నది ఓవెల్. వైకి ముందు కనుక ఓవెల్ ఉంటే ఏం చేయాలి, ఎస్ను యాడ్ చేయాలి. వైకి ముందు కాన్సోనెంట్ ఉంటే ఏం చేయాలి, వైని తీసేసి IESను కలపాలి. సో అది ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాము. BOY ఫ్లోరల్ చేసేటప్పుడు BOY ఎస్ బాయ్స్. స్టోరీ STORY స్టోరీ, స్టోరీస్ IES ఎందుకు వచ్చింది, వైకి ముందు కాన్సోనెంట్ సౌండ్ ఉంది ఆర్. TOY టాయ్, సో టాయ్స్ TOY ఎస్ ఎందుకు వచ్చింది అంటే వైకి ముందు ఓవెల్ సౌండ్ ఉంది కాబట్టి. డేస్, ఫ్యాక్టరీ కాన్సోనెంట్ సౌండ్ ఫ్యాక్టరీస్. ఇండస్ట్రీ కాన్సోనెంటల్ సౌండ్ ఇండస్ట్రీస్ IES. మంకీ ఓవెల్ సౌండ్ ES. నెక్స్ట్ డాంకీ ఓవెల్ సౌండ్ ఉన్నప్పుడు ఎస్ కలపడం. ఇది థర్డ్ రూల్. ఇంకో రూల్ ఏంటిదంటే, కొన్ని వర్డ్స్ని మనం ఫ్లూరల్లోకి మార్చేటప్పుడు అక్కడ కొన్ని చేంజెస్ చేయవలసి ఉంటుంది. అదేంటిదంటే ఒకసారి చూద్దాం, చూడండి. వీ షుడ్ రైట్ ఫ్లూరల్ టు ద ప్రైమరీ ఆర్ మెయిన్ వర్డ్. అబ్జర్వ్ ద వర్డ్స్ గివెన్ బిలో. సో ఇక్కడ ఏంటిదంటే వర్డ్స్ని ఫ్లూరల్లోకి మార్చేటప్పుడు ఏం చేయాలట, ప్రైమరీ లేదా మెయిన్ వర్డ్కు మాత్రమే మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ వర్డ్ ఫ్లూరల్లోకి మారుతుంది అని అంటున్నాడు. అది ఎలా అంటే, బ్రదర్ ఇన్ లా ఉన్నది. సో ఇక్కడ కామన్గా మనం లాస్ట్కి యాడ్ చేస్తాం కదా బ్రదర్ ఇన్ లాస్ అని. సో అలా చెయ్యకూడదు. ఎలా చేయాలంటున్నాడు, మెయిన్ వర్డ్ ఏంటిది ఇందులో, ఇది ప్రైమరీ వర్డ్. సో బ్రదర్స్ ఇన్ లా. సిస్టర్ ఇన్ లా ఉన్నప్పుడు సిస్టర్ ఇన్ లాస్ అనకూడదు, సిస్టర్స్ ఇన్ లా. స్టెప్ బ్రదర్ అలా ఉన్నప్పుడు స్టెప్ బ్రదర్స్. ఇక్కడ మెయిన్ వర్డ్ ఇది కాబట్టి దీనికి మనము ఎస్ను యాడ్ చేసాం. అదేవిధంగా కమాండర్ ఇన్ చీఫ్, ఇందులో మెయిన్ వర్డ్ ఏంటిది కమాండర్. సో మనం ఎస్ యాడ్ చేయాల్సింది ఏంటిది, కమాండర్కే యాడ్ చేయాలి, కమాండర్స్ ఇన్ చీఫ్. అదేవిధంగా ప్యాసర్ బై అని పదం. సో అందులో మెయిన్ వర్డ్ ఇది కాబట్టి ప్యాసర్స్ బై. స్పూన్ ఫుల్, సో ఇక్కడ స్పూన్ ఫుల్స్. హ్యాండ్ఫుల్స్. సో ఈ విధంగా అంటే ఏదైనా వర్డ్కు అంటే ఇటువంటి వర్డ్స్కు మనం ఫ్లూరల్ యాడ్ చేసేటప్పుడు కామన్గా చేసే మిస్టేక్ ఏంటిదంటే ఇక్కడ మనం చివరకు యాడ్ చేస్తాం. అయితే అలా చివరకు యాడ్ చేయొద్దు. ఇటువంటి వర్డ్స్కి ఏం చేయాలంటే మెయిన్ వర్డ్కు మాత్రమే, అంటే మెయిన్ వర్డ్ను ప్రైమరీ వర్డ్ను మాత్రమే మనము ఫ్లూరల్లోకి మార్చవలసి ఉంటుంది. ఇంకో రూల్ని కనుక చూసినట్లయితే ఇక్కడ గమనించండి, ద వర్డ్స్ ఎండ్ విత్ US టేక్ I ఇన్ ద ఫ్లూరల్. ఏదైనా పదము US తోటి గనక ఎండ్ అయినట్లయితే అప్పుడు USను రిమూవ్ చేసి ఐను యాడ్ చేసినట్లయితే ఆ వర్డ్ ఫ్లూరల్లోకి మారుతుంది అని అంటున్నాడు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, లుకస్ లోసి, ఫోకస్ ఫోసి. సో ఇక్కడ చూడండి USను రిమూవ్ చేసి ఐని యాడ్ చేసుకుంటూ వచ్చింది. కాక్టస్ కాక్టీ, US బదులు I, COCT. ఇక్కడ దాకా అదే ఉన్నది, రూట్ వర్డ్దే ఉన్నది. నెక్స్ట్ ఏం చేసాం, USను రిమూవ్ చేసి I రాయడం జరిగింది. అదేవిధంగా రేడియస్ రేడి, సిలబస్ సిలబి, ఫంగస్ ఫంగి, న్యూక్లియస్ న్యూక్లీ.
సో ఈ విధంగా అంటే ఏదైనా వర్డ్ యుఎస్ తోటి కనుక ఎండ్ అయినట్లయితే అక్కడ ఆ వర్డ్ను ఫ్లూరల్లోకి మార్చేటప్పుడు యుఎస్ను రిమూవ్ చేసి ఐని మనము యాడ్ చేయవలసి ఉంటుంది. ఇది ఇక్కడ నేర్చుకున్నటువంటి రూల్. ఇప్పుడు ఇంకో రూల్ను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటిదంటే ద వర్డ్స్ ఎండ్ విత్ యుఎం టేక్ ఏ ఇన్ ద ఫ్లూరల్. ఏదైనా వర్డ్ కనుక యుఎం తోటి కనుక ఎండ్ అయినట్లయితే, ఓకే, యుఎం తోటి కనుక ఎండ్ అయినట్లయితే యుఎంను రిమూవ్ చేసి అక్కడ మనం ఏను రాయవలసి ఉంటుంది. ఎందుకు? ఫ్లూరల్ చేయడానికి. సో ఇక్కడ చూడండి, గమనించండి, స్టేడియం దేంతో ఎండ్ అయింది? యుఎం తోటి. సో యుఎంను రిమూవ్ చేస్తే స్టేడియా. పోడియం, పోడియా. సో యుఎంను రిమూవ్ చేసి మనం ఏం రాయవలసి ఉంటుంది? ఏను రాయవలసి ఉంటుంది. మీడియం అనేటువంటిది సింగులర్, మీడియా అనేటువంటిది ఫ్లూరల్. బ్యాక్టీరియం, బ్యాక్టీరియా. ఓకే, సో ఈ విధంగా మనము చేయవలసి ఉంటుంది. అంటే యుఎం తోటి ఎండ్ అయినటువంటి వర్డ్స్కు యుఎంను రిమూవ్ చేసి ఏను యాడ్ చేసినట్లయితే ఆ వర్డ్ ఫ్లూరల్లోకి మారుతుంది. ఇంకో రూల్ను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ద వర్డ్స్ ఎండ్ విత్ ఐఎస్ టేక్ ఈఎస్ ఇన్ ద ఫ్లూరల్. అంటే కొన్ని పదాలు ఐఎస్తో కనుక ఎండ్ అయినట్లయితే అప్పుడు ఐఎస్ను అక్కడ రిమూవ్ చేసి ఈఎస్ను యాడ్ చేసినట్లయితే, ఐఎస్ ప్లేస్లో ఈఎస్ను, సేమ్ రూల్, అలా యాడ్ చేసినట్లయితే ఆ వర్డ్ ఫ్లూరల్లోకి మారుతుంది. అది ఎలా అంటే ఇక్కడ గమనించండి, కొన్ని బేసిస్ ఐఎస్ తోటి యాడ్ అయింది కాబట్టి ఈఎస్ను యాడ్ చేసాం. బేసిస్, ఒయాసిస్, ఒయాసెస్, థీసిస్, థీసెస్. సో ఈ విధంగా ఏదైనా వర్డ్ ఐఎస్తో కనుక ఎండ్ అయినట్లయితే ఫ్లూరల్లోకి మార్చేటప్పుడు ఈఎస్ను యాడ్ చేస్తే ఆ వర్డ్ ఫ్లూరల్లోకి మారిపోతుంది. ఇది ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశం. సో ఇటువంటి అంశాలు ఇంకా చాలా నేర్చుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మరికొన్ని అంశాలతోటి నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాం.